ఏమి మారిన కోల్పోదు భూమి ఆకాశములు గతించినాను మారాజు పల్కు మారాదు. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ అండి. ప్రేమ గల పర్లకు తండ్రి, మా దేవా, మా ప్రభా, నాయన పాటలు పాడి నేను స్తుతించట్లో ప్రభా, మా బిడ్డలకి ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నీకు వందన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా దేవా, మా ప్రభా, మా మధ్యకు తీసుకురాబడుతున్న నీకు వాక్యాన్ని బట్టి నాయన మరి ఎవరి గురించి మాకు ప్రభా నాయన తెలియజేయనున్నారో నాయన వారి గురించి మేము నేర్చుకోగలటకు సహాయం దయచేయండి. మా బిడ్డలందరూ శ్రద్ధగా విని నాయన మరి చివరిలో ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వగలటకు కూడా సహాయం దయచేయండి. నాయన నీ యొక్క వాక్యాన్ని ప్రభా వెదజల్లుతుండగా ప్రభా నాయన దాన్ని బిడ్డలు ఆయన విని జాగ్రత్తగా గ్రహించి తమ యొక్క హృదయాల్లో దాన్ని భద్రపరుచుకోగలటకు సహాయం దయచేయమని నిలబెడుతున్న నీ దాసురాలతో మీరుండి నాయన తన్ని మరుగుపరిచి ప్రభా మీరే ప్రకటన చేసుకోవాలని ప్రభా మిమ్మల్ని బ్రతిమాలుకొంచున్నాం ప్రభా సహాయం దయచేయండి. మీ నడిమింపు కొరకై మీ అభిషేకము కొరకై ప్రార్థించుండగా మా ప్రార్థన ఆలకించి ప్రభా నిండార్ల మమ్మల్ని అందరినీ దీవించవలసిందిగా కోరుకుంటూ నాయన ఆది నుండి అంతం వరకు ఈ కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. శిరస వహించి తద్వారా మహిం పొందమని మొరపెట్టుకుంటూ ఒక వీధిచిన ప్రార్థన ప్రవేశ్వర పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ ఆంటీ. ప్రైజ్ లార్డ్ ఆంటీ. Praise the Lord. ప్రైజ్ లార్డ్ ఆంటీ. Praise the Lord, children. అందరూ బాగున్నారా? ఓకేనన్నా, మీరు ఏం చెప్తున్నారు? ఏం వినిపించట్లేదు? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ ఆంటీ. ప్రైజ్ లార్డ్ ఆంటీ. వెరీ గుడ్. అందరూ ఫోన్స్ మ్యూట్ లో పెట్టుకోండమ్మా. ఫోన్స్ మ్యూట్ లో పెట్టుకోండి, అన్మ్యూట్ చేయకండి. కథ అయ్యే వరకు ఎవరు మాట్లాడద్దు, సరేనా? మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు ఆన్సర్స్ ఇట్లా చెప్పాలి, లేకపోతే ఇట్లా చెప్పాలి. ఓకేనా? సరే, మనము లెసన్ లోకి వెళ్దాం, సరేనా? లాస్ట్ వీక్ మనం ఏ లెసన్ విన్నామమ్మా? జక్కయ్య కదా, జక్కయ్య కదా మనము విన్నాం కదా. ఆయన పొట్టివాడా పొడుగ్గా ఉన్నాడా? పొట్టివాడిగా ఉన్నాడు కదా, చాలా పొట్టివాడిగా ఉన్నాడు కదా. సరే, మరి ఈరోజు మన లెసన్ ఏం విందామంటే ప్రార్థనా శక్తి గురించి మనము విందాం. మనక ఈరోజు లెసన్ ఏంటంటే ప్రార్థనా శక్తి కదా. చూడండి, మీకు అక్కడ ఫోటోలో కనిపిస్తుంది, ఆ పిక్చర్ లో మీకు ప్రార్థనా శక్తి గురించి మనము ఈరోజు విందాం, సరేనా? ప్రార్థన అంటే మనము ఏ విధంగా ప్రార్థన చేస్తామమ్మా? మనము మన ఫ్రెండ్స్ తో ఏ విధంగా మాట్లాడతాము, మన ఫ్రెండ్స్ తో మనము ఏ విధంగా మనం మాట్లాడతామో ఆ రీతిగానే మనము దేవునితో కూడా మాట్లాడతాం కదా. ఇది చిన్న దేవునికి మనకి ఉన్న కన్వర్జేషన్ అన్నమాట. మన ఫ్రెండ్స్ తో ఏ విధంగా మాట్లాడతాం, అలాగే దేవునితో మాట్లాడతాం. కానీ ఇక్కడ చూడండి, చిన్న ఒక పద్ధతిగా మనం ప్రార్థన చేయడం అనేది కూడా మనం నేర్చుకోవాలి. ఎలా పడితే అలాగా ప్రార్థన చేయకూడదు. చూడడం, ఇక్కడ మీకు పిక్చర్ లో చూపించాము. ప్రే అంటే ఏంటనేది చూపించాము, చూస్తున్నారా? ఇప్పుడు చూడండి, పి కనిపిస్తుందమ్మా. పి అంటే ప్రైజ్ కదా. మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి కదా. ఈ దినాన్ని మనము సజీవ లెక్కల్లో ఉన్నామంటే అది దేవుని కృప. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు ముందు మనం ఏం చేయాలమ్మా? దేవుణ్ణి మనము స్తుతించాలి కదా. ఈ కరోనా సమయంలో దేవుడు మనల్ని ఇంకనూ సజీవులుగా ఉంచాడంటే అది దేవుని కృప. కాబట్టి మనం ఆయన్ని ముందు మనము స్తుతించాలి. చూడండి, నెక్స్ట్ రిపెంట్. ఆర్ అంటే ఏంటమ్మా? రిపెంట్ కదా. తర్వాత మనము మన యొక్క తప్పిదమ్ములను, మనం ఏమైతే పాపం చేసామో, మనం ఏదైతే తప్పులు చేసామో అవి మనము దేవుని సన్నిధిలో మనం ఒప్పుకునే వారంగా మనం ఉండాలన్నమాట. ఆస్క్. తర్వాత చూడండి, ఏ అంటే ఆస్క్ అంటే అప్పుడు మన తప్పిదములు మనం ఒప్పుకున్న తర్వాత మనం ఏదైతే అడగాలనుకుంటున్నామో అది మన దేవుణ్ణి మనము అడిగే వారంగా మనం ఉండాలి. అడిగి పొందుకున్న తర్వాత మనము ఫలించే వారంగా కూడా ఉండాలి. చూడండి, వై అంటే ఈల్డ్.
కదా, మనము ఫలించే వారంగా మనం ఉండాలి. ఈ విధంగా ప్రార్థన మనం ఒక ఆర్డర్లో చక్కగా చేసుకుంటూ వెళ్ళాలి కదా, అప్పుడు దేవుడు మనకి సహాయం చేసేవాడుగా ఉంటాడు అనమాట. ఓకేనా? సరే, ఈరోజు ఒక మిషనరీ గురించి నేను చెప్పబోతున్నాను. ఓకేనా? దానికి ముందు చిన్న స్టోరీ. ఒక చిన్న పాప ఏ రీతిగా ప్రార్థన చేసి మరి దేవుని దగ్గర నుంచి ఏ విధంగా పొందుకున్నదో చిన్న స్టోరీ మనము చూద్దాం. ఈ పాప పేరు చూడండి, పాప కనిపిస్తుంది కదా, ఈ పాప పేరు దానియా. ఈ పాప పేరు దానియా అనమాట. తిను మిడిల్ ఈస్ట్ లో పుట్టింది. వాళ్ళకి ఫ్యామిలీ కూడా మరి దేవునిలో ఉన్న ఫ్యామిలీ అన్నమాట. దేవునిలో చక్కగా క్రిస్టియన్ ఫ్యామిలీ అన్నమాట. వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళకి, ఆ పాపకి, వాళ్ళ తమ్ముడికి వాళ్ళు ఏం నేర్పిస్తూ వచ్చారంటే దేవుల్లో మనము ఏ విధంగా ఎదగాలి, దేవుల్లో ఏ రీతిగా మనం ఉండాలనేది నేర్పిస్తూ వచ్చారు. దాంతో పాటు ప్రార్థన యొక్క శక్తి, ప్రార్థన యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది వాళ్ళు చెప్తూ వచ్చారనమాట. చెప్తూ వచ్చినప్పుడు వాళ్ళకి మరి చిన్నప్పటి నుంచి చెప్తూ వస్తే మనం నేర్చుకుంటాం కదా. ఆ విధంగా పాప వాళ్ళు కూడా చక్కగా నేర్చుకుంటూ ఉన్నారు. నేర్చుకున్నప్పుడు పాపం వాళ్ళు చాలా పూర్ పీపుల్ అన్నమాట. వాళ్ళు చాలా పూర్ పీపుల్. ఒక పూట అన్నం తింటే ఇంకొక పూట అన్నం లేక చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. అప్పుడు కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు ఆకలితోనే పడుకోవలసినటువంటి రోజులు అన్నమాట. ఒక్కొక్కసారి అన్నం ఉండేది, ఒక్కొక్కసారి అన్నం లేని పరిస్థితులు అయినప్పటికీ కూడా ఆ అమ్మాయి ఆ విధంగానే పడుకొని ఉండేదన్నమాట. తనకి ఆశ, ఏమైనా ఆశ అంటే వేరే వాళ్ళు ఇచ్చిన వస్తువులతో నేను ఆడుకోవడం కాదు, కానీ నాకు సొంతంగా వస్తువులు కావాలి. నాకు నా ఓన్గా నాకు సొంతంగా నాకు డ్రెస్సెస్ కానీ టాయ్స్ కానీ ఏమైనా సరే నా ఓన్గా నాకు కావాలి. వేరే వాళ్ళు ఇచ్చినవి అవి చిన్నవి కాకుండా నాకు సొంతంగా కావాలనేటువంటి ఆశ ఆ పాపకి. ఆ పాప పేరు దాని. ఆ పాపకి ఆ ఆశ ఉంటా ఉండేది. అప్పుడు వాళ్ళ మమ్మీ చూసిందనమాట. వాళ్ళ మమ్మీ చూసి తను ఎంకరేజ్ చేస్తూ వచ్చింది, నువ్వు ప్రార్థన చేయి. మరి డాడీ నేను నీకు కావాల్సినవి ఇవ్వలేకపోవచ్చు, కానీ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు తప్పక సహాయం చేస్తాడు. నీకు ఏది అవసరమో, నీకు ఏది మంచిదో కూడా దేవునికి తెలుసు. కాబట్టి నువ్వు అడిగినప్పుడు అది ఆయన నీకు ఇచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి నువ్వు ప్రార్థన చేయి కదా అని ప్రార్థన చేయమన్నప్పుడు ఆ పాప ఉదయకాలము సాయంకాలం కూడా పడుకుండే ముందు మరి నిద్ర లేచిన తర్వాత చక్కగా పాప ప్రార్థన చేస్తూ వచ్చేది. ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ప్రేయర్స్ లోని వాళ్ళు కూడా ప్రార్థన చేసుకుంటూ వచ్చేవారు అనమాట. వాళ్ళ ఫాదర్ కూడా అడుగుతా వచ్చేవారు, నాకు ఒకటే ఈ మరి బయట ప్రపంచంలో మిడిల్ ఈస్ట్ లో పుట్టారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉంటున్నారు కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ యేసు ప్రభువుని తెలుసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది. అక్కడ ఏం జరుగుతుంది అనే విషయం గురించి తెలుసుకోవాలి కాబట్టి అక్కడ నాకు ఒక రేడియో కావాలని వాళ్ళ నాన్నగారు ప్రార్థన చేసేవారు. రేడియో కావాలని వాళ్ళ నాన్నగారు ప్రార్థన చేశారు. ఈ పాప ఏమో తినకి కావాల్సినవి అడుగుతూ వచ్చేదన్నమాట. ఈ విధంగా వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ వచ్చినప్పుడు ఒక దినాన్ని వాళ్ళు సండే చర్చ్కి వెళ్తాం కదా మనము, మీరందరూ వస్తున్నారు కదా సండే చర్చ్కి. ఆ విధంగా సండే స్కూల్ కి పాప కూడా వెళ్ళిందనమాట. వెళ్ళినప్పుడు ఏమైందంటే అక్కడ గిఫ్ట్స్ ఇస్తున్నారంట. ఏమి ఇస్తున్నారమ్మా? గిఫ్ట్స్ ఇస్తున్నారు. అక్కడ మంచిగా ఒక బాక్స్ చక్కగా కవర్ చేసి చక్కగా మరి దాన్ని మంచి కలర్ఫుల్ పేపర్స్ తో బ్యూటిఫుల్ గా చక్కగా మరి కవర్ చేసిన పేపర్స్ తో గిఫ్ట్స్ ఇస్తా ఉంటుంటే ఆ పాప చూసి చాలా సంతోషమైంది. ఒకరి పేరు తర్వాత ఒకరిని పిలిచి అక్కడ గిఫ్ట్స్ ఇస్తున్నారు. గిఫ్ట్స్ ఇస్తున్నప్పుడు ఏమైందంటే మరి ఈ పాప పేరు కూడా వచ్చిందంట. లాస్ట్ లో వాళ్ళ తమ్ముడిని పిలిచారంట. ముందు వాళ్ళ తమ్ముడు పిలిచిన తర్వాత తిన కూడా చాలా యాంగ్జైటీ ఎక్కువైపోతుంది, నా పేరు ఇప్పుడు పిలుస్తారా అని. తర్వాత తన పేరు కూడా పిలిచినప్పుడు చాలా సంతోషమై గబగబా వెళ్ళి, చూడండి పిక్చర్ లో కనిపిస్తుంది కదా, ఆ పాప తనకి గిఫ్ట్ ని తీసుకుంటుంది. గిఫ్ట్ ని తీసుకొని చక్కగా చాలా సంతోషంగా గబగబా ఓపెన్ చేసేద్దామని తను ట్రై చేసింది. కానీ వాళ్ళ మమ్మీ అన్నారు, ఇప్పుడు కాదు, మనము ఇంటికి వెళ్ళిన తర్వాత మరి దేవుణ్ణి స్తుతించి అప్పుడు మనము
బాక్స్ ఓపెన్ చేద్దాము అని వాళ్ళ మమ్మీ చెప్పినప్పుడు సరే మమ్మీ అని చెప్పి వెంటనే పరుగున వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి పాప ఏం చేసిందంటే గబగబా వాళ్ళు దేవుని స్తుతించి బాక్స్ ఓపెన్ చేసిందంట. బాక్స్ ఓపెన్ చేయకుండా చూడండి పిల్లలు, అన్ని న్యూ థింగ్స్, అన్ని కొత్తవి, టాయ్స్, ఇంకా తనకి ఏమైతే కావాలని అడిగిందో అవన్నీ బాక్స్ లో కనిపించేసరికి అమ్మో దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు అని చెప్పి తనకి చాలా సంతోషమైంది, తనకి చాలా సంతోషపడింది. ఇంకొక బాక్స్ కూడా వాళ్ళు ఓపెన్ చేశారు. ఇంకొక బాక్స్ కూడా ఓపెన్ చేస్తే దాంట్లో వాళ్ళ నాన్నగారు ఏదైతే ప్రార్థన చేశారో ఆ రేడియో కూడా వాళ్ళకి దొరికిందనమాట. ఈ విధంగా మనము ప్రార్థన చేసినప్పుడు ఆ విధంగా మనకి దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. విశ్వాసం కలిగి మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. మన ప్రార్థన ఏ విధంగా చేయాలి? మన తప్పులు మనం ఒప్పుకుని దేవుడు నాకు ఇస్తాడనే విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు అవి మనకి దొరికేవిగా ఉంటాయి కదా పిల్లలు. మనం కూడా విశ్వాసం కలిగి ప్రార్థన చేయాలి. తర్వాత చూడండి, ఆ పాప ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలు పెట్టిందో, చూడండి మీకు అవి కనిపిస్తున్నాయి కదా, ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలు పెట్టిందో ఆ పాప తను స్టార్ట్ చేసినప్పుడే, ప్రార్థన ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో అప్పుడే దేవుడు అక్కడ కార్యాన్ని చేయడం మొదలు పెట్టాడు. ఏంటి చూడండి, అక్కడ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నారు. గిఫ్ట్ ప్యాక్ చేసిన తర్వాత అవి షిప్ లోకి లోడ్ అవుతున్నాయి. దాని తర్వాత మళ్ళీ ఆ ట్రావెలింగ్ ఆ లారీలో ఎక్కించడం, అవి మళ్ళీ అక్కడ గుడౌన్స్ లోకి దిగడం, దాని తర్వాత చర్చ్కి రావడం, అక్కడేమో ఆ సండే స్కూల్లో పాస్టర్ గారి దగ్గర అవి దిగడం, అవన్నీ చూసారా. ఆ పాప అక్కడ ప్రార్థన చేయడం మొదలు పెట్టింది. దేవుడు తన కార్యాన్ని చేస్తూ వస్తున్నాడు. వెనకతల మనకి కనిపించకపోవచ్చు దేవుడు ఏం చేస్తున్నాడు అని మనకు కనిపించకపోవచ్చు, కానీ ఆ యొక్క కార్యం అనేది వెనకతల దేవుడు జరిగిస్తా ఉంటాడు. అవన్నీ జరిగించిన తర్వాత చూడండి, లాస్ట్ గా పాపకి ఎంత సంతోషంగా తన యొక్క గిఫ్ట్ తను సంపాదించుకుంది కదా. కాబట్టి మనం కూడా అంత విశ్వాసం కలిగిన వారంగా మనము ప్రార్థన అనేది చేయాలన్నమాట. సరేనా పిల్లలు? మరి మిషనరీ గురించి విందాం అనుకున్నాం కదా. మిషనరీ గురించి ఆయన కూడా చాలా, ఈ పాప తనకి ఏమైతే కావాలనుకున్నదో తను దేవుని అడిగింది. ఇక్కడ మిషనరీ గురించి మనం ఏమింటున్నామంటే మరి ఆయన ఆత్మల కొరకు ఎంత భారం కలిగిన వాడుగా ఉన్నాడో మరి ఆ మిషనరీ ఇప్పుడు మనము చూస్తాం అన్నమాట. ఆ మిషనరీ పేరు జాన్ హైడ్. ఆ మిషనరీ పేరేంటమ్మా? జాన్ హైడ్. ఆయన ఇలినాయిస్ యుఎస్ఏలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇలినాయిస్ లో ఆయన జన్మించారనమాట. 1865 నవంబర్ 9th ఆయన జన్మించారు. ఎక్కడంటే ఇలినాయిస్ యుఎస్ఏలో ఆయన జన్మించారు 1865 లో. సరేనా? వాళ్ళ ఫాదరు ఎవరంటే ప్రెస్బిటేరియన్ మినిస్టర్ వాళ్ళ అబ్బాయి అన్నమాట. జాన్ హైడ్ ఎవరమ్మా? ప్రెస్బిటేరియన్ మినిస్టర్ వాళ్ళ అబ్బాయి. అక్కడ వాళ్ళ మమ్మీ డాడీ కూడా దేవుని యొక్క సేవ చేస్తూ వస్తున్నారు. ఈ యొక్క జాన్ హైడ్ కి మొత్తం జాన్ హైడ్ తో కలిపి మొత్తం వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 6 మెంబర్స్ అన్నమాట. 3 brothers and 3 sisters. జాన్ హైడ్, ఎడ్మండ్ హైడ్, ఇంకొక బ్రదర్, ఇంకో 3 sisters ఈ జాన్ హైడ్ కి కలిగి ఉన్నాడు. ఏమైందంటే వీళ్ళు కూడా దేవుని అందరి భయభక్తులు కలిగి చిన్నప్పటి నుంచి, మరి ఆ పాప కూడా చిన్నప్పటి నుంచి దేవుని భయభక్తులు కలిగి ఉంది కదా. ఇక్కడ కూడా ఈ జాన్ హైడ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా క్రిస్టియన్ ఫ్యామిలీ అవడంతో చిన్నప్పటి నుంచి ప్రార్థన యొక్క శక్తి ఎలా ఉంటది అనేది వాళ్ళకి నేర్పిస్తూ వచ్చి ఉన్నారు. ఎవరంటే జాన్ హైడ్ వాళ్ళ ఫాదర్ కదా. వాళ్ళ మమ్మీ కూడా చక్కగా పాటలు పాడేవారంట. చక్కగా వాళ్ళని ఎంకరేజింగ్ గా చిన్నప్పటి నుంచి దేవుని భయభక్తుల్లో పెంచుతూ వచ్చారు. దేవుని భయభక్తుల్లో పెంచుతూ వచ్చినప్పుడు వీళ్ళు చిన్నప్పటి నుంచి చక్కగా ప్రార్థన ఏ విధంగా చేయాలి, ఏ విధంగా దేవుని దగ్గర మొరపెట్టాలి అనే విషయాన్ని మరి వాళ్ళకి తెలుస్తూ నేర్పిస్తూ వచ్చారనమాట. ఎంతమంది అమ్మా? బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పాను కదా. జాన్ హైడ్ తో కలిపి 6 మెంబర్స్ కదా. వీళ్ళకి వాళ్ళ ఫాదర్ సంఘంలో ప్రార్థన చేసేవారు, ఇంట్లో కూడా ప్రార్థన చేసేవారు. ఏమనంటే మిషనరీస్ కావాలి. ఎవరు కావాలమ్మా? మిషనరీస్ కావాలని ప్రార్థన చేస్తూ వచ్చేవారంట. ఎందుకు మిషనరీస్ కావాలి? వేరే వేరే దేశానికి వెళ్ళి
మరి యేసు ప్రభువుని గురించిన సువార్త చెప్పడానికి మరి మిషనరీస్ కావాలి. చాలా తక్కువ మంది ఉన్నారు, దేవుని గురించి చాలా మందికి తెలియటం లేదని ఒక జాన్ హైడ్ వాళ్ళ ఫాదర్ కి చాలా భారం కలిగి మిషనరీస్ కావాలి అనేసి దేవుని దగ్గర మరి చక్కగా మరి ఫ్యామిలీ ప్రేయర్ లో కానీ సంఘంలో కానీ వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు అనుకోని రీతిగా మరి జాన్ హైడ్ వాళ్ళ ఇంట్లో నుంచే ముగ్గురు మిషనరీస్, ఎంతమందమ్మా? ముగ్గురు మిషనరీస్ వాళ్ళు తయారయ్యారు. ఏ విధంగా అంటే దేవుని యొక్క కృపను బట్టి, వాళ్ళ ఫాదర్ యొక్క ప్రార్థనలు బట్టి వాళ్ళు కూడా ఆ డిసిషన్ తీసుకోగలిగారు అన్నమాట. ఎడ్మండ్ హైడ్ అని జాన్ హైడ్ వాళ్ళ పెద్ద అన్నయ్య. ఎవరమ్మా? ఎడ్మండ్ హైడ్. జాన్ హైడ్ వాళ్ళ అన్నయ్య ఎడ్మండ్ హైడ్, జాన్ హైడ్. ఇంకొక వాళ్ళ సిస్టర్ కూడా మిషనరీ యొక్క సేవలో మేము ముందుకు వస్తామని చెప్పి వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. వాళ్ళ యొక్క కాలేజ్ స్టడీస్ అయిపోయినాయి. వాళ్ళు మళ్ళీ ఈ థియలాజికల్ కాలేజ్ లో కూడా వాళ్ళు జాయిన్ అయ్యారు. ఎందుకంటే దేవుని గురించి విషయాలు ఇంకా ఎక్కువ తెలుసుకొని మేము సువార్త చేయాలని చెప్పి వాళ్ళు కూడా ఆ యొక్క మిషనరీలో థియాలజికల్ కాలేజ్ లో వాళ్ళు జాయిన్ అయ్యారు అనమాట. చక్కగా ఆ విధంగా దేవుని యొక్క పరిచయం చేయట్లో వాళ్ళు ఎంతగానో ఇష్టపడుతూ వచ్చి ఉన్నారు. అక్కడ తను ఏం చేశారంటే ఆ పరిచర్య చేయడంలో వాళ్ళకి ఎంతగానో ఇష్టమవుతుంది. ఎడ్మండ్ హైడ్ ఉన్నాడు కదా, ఎవరు? జాన్ హైడ్ వాళ్ళ అన్నయ్య. ఎవరమ్మా? ఎడ్మండ్ హైడ్ ఉన్నాడు కదా. ఆ హైడ్ తనకి ప్రీచింగ్ అంటే చాలా ఇష్టం. ఎట్లా అయినా సరే అనేక మందిని దేవుని ఎదురు నడిపించాలని చాలా ఆశ కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఆయన ఒకసారి ఆ వెకేషన్ టైంలో మొంటానా అనే ప్లేస్ కి ప్రీచింగ్ సువార్త చెప్పడానికని వాళ్ళ అన్నయ్య జాన్ హైడ్ వాళ్ళ అన్నయ్య అక్కడికి వెళ్ళారనమాట. అక్కడ పరిచర్య చేస్తూ వచ్చినాడు. అక్కడ చాలా మందికి పూర్ పీపుల్ కి సహాయం చేస్తూ వచ్చాడు. ఇంకా దేవునికి సువార్త చెప్తూ ఎడ్మండ్ హైడ్ వచ్చారు. ఈ రీతిగా అలా ఉంటుండగా పాపం మధ్యలో వాళ్ళ అన్నయ్యకి ఎడ్మండ్ హైడ్ కి జ్వరం వచ్చింది. ఏమొచ్చిందమ్మా? జ్వరం రావడంతో పాపం ఆయన చాలా నీరసించిపోయాడు. అప్పుడు డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నా సరే ఆ జ్వరం ఏమీ తగ్గకపోవడం వలన ఏమైందంటే తిరిగి నువ్వు నీ ఊరికి వెళ్ళిపో. ఎక్కడ వాళ్ళ ఊరు? ఎక్కడ? ఇలినాయస్ కి నువ్వు తిరిగి వెళ్ళిపో అని చెప్పేసి వాళ్ళని అక్కడ ఎడ్మండ్ హైడ్ ని తిరిగి పంపించేశారు. తిరిగి అక్కడ ట్రైన్ టికెట్ అది తీసి నెమ్మదిగా ఏ విధంగా వాళ్ళకి ట్రావెలింగ్ ఇది ఉంటుందో అది తీసి నెమ్మదిగా ఆయన్ని వాళ్ళ ఊరు పంపించారు. ఆ ఊరు పంపించిన తర్వాత కూడా ఆయన అక్కడ కూడా ట్రీట్మెంట్ తీసుకున్నారు, కానీ అక్కడ కూడా ఆయన స్వస్థత పొందలేరు. స్వస్థత పొందకపోవడం వల్ల పాపం ఆయన ఏమైందంటే ఆయన చనిపోయారు. చనిపోతే వాళ్ళకి చాలా బాధ అనిపించింది. అదేంటి, దేవుని సేవ కొరకను వెళ్ళి జ్వరం వచ్చింది, మళ్ళీ ఆయన తిరిగి చనిపోయారేంటి అనేసి చాలా బాధ కలిగింది. కానీ దేవుణ్ణి వాళ్ళు ప్రశ్నించలేదు. ఎందుకంటే అది దేవుని చిత్తమైంది కాబట్టి మరి ఆయన ఈ విధంగా మరి పరలోకానికి చేర్చబడ్డారని చెప్పేసి వాళ్ళు మరి బాధపడి మరి ప్రార్థనలోనే వాళ్ళు గడిపేవారు. సరే, జాన్ హైడ్ కూడా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళ పెద్దని అంటే చాలా ఇష్టము. ఎందుకంటే పరిచర్య చేసే విషయంలో తను చాలా హెల్ప్ గా ఉంటూ ఉన్నాడని చెప్పి తనకి ఇలా అయిపోయింది ఏంటి అన్నయ్య ఇట్లా ఇదైపోయాడని ఇప్పుడు బాధపడ్డాడు. కానీ తర్వాత తిరిగి మళ్ళీ ఆయన ప్రార్థనలో కొనసాగుతూ వచ్చినప్పుడు ఆయనకి మరి ఇండియాకి నువ్వు మిషనరీగా వెళ్ళాలని దేవుడు తను ప్రార్థన చేస్తున్నప్పుడు చూపించాడనమాట. ఇండియాకి వెళ్ళి పరిచర్య చేయమని చూపించాడు. కాకపోతే ఈ జాన్ హైడ్ ఏమనుకున్నాడంటే అక్కడే మిషనరీ బయట ఊరు వెళ్ళి పరిచర్య చేయాలని అనుకోకుండా అక్కడే ఆ ప్లేసెస్ లోనే ప్రీచ్ చేసేద్దాం, అక్కడే సువార్త చేద్దామని అనుకున్నాడు. కానీ దేవుడు దానికి ఒప్పుకోకుండా నువ్వు ఇండియాకి వెళ్ళి సువార్త చేయమని చెప్పినప్పుడు ఆయన ఇండియాకి 1892లో ఇండియాకి ఆయన ప్రయాణమై వచ్చారనమాట. మరి అక్కడ మరి ప్రయాణం చేయాలంటే అప్పుడు ఏరోప్లేన్స్ లేవు కదా. ఆయన షిప్ లో ట్రావెల్ చేస్తూ
వచ్చారు. చూడండి అక్కడ ఫొటోస్ కనిపిస్తున్నాయి కదా మీకు. ఆయన షిప్ లో ట్రావెల్ చేస్తూ వచ్చారు. షిప్ లో ట్రావెల్ చేస్తూ అమెరికా నుంచి ఇండియాకి రావాలంటే చాలా టైం అనేది పడుతుంది కదా పిల్లలు. అప్పుడు అంతా ఇంకా దేవునితోనే ఆ జాన్ హైడ్ గడుపుతూ వచ్చాడు అనమాట. ఈ విధంగా మరి 1892లో మరి యుఎస్ఏ నుంచి ఆయన ఇండియాకు వచ్చి ఉన్నారు. ఇండియాలో ఎక్కడికి వచ్చారంటే పంజాబ్ అనేటువంటి ప్లేస్ కి ఆయన వచ్చి ఉన్నారనమాట. పంజాబ్ అనే ప్లేస్ కి ఆయన వచ్చి అక్కడ పరిచర్య చేయడానికి ఆయన అక్కడ ఉన్నారు. అక్కడ ఆయన పరిచర్య చేస్తూ ఆయన మొదట్లో పరిచర్య ఎలా ఉండేదంటే చాలా స్లోగా నడిచేది. స్లోగా నడిచేది. ఎందుకంటే అమెరికాలో ఉండే వాతావరణం వేరు, మన ఇండియాలో ఉండే వాతావరణం వేరు. కాబట్టి తను చాలా మరి ఇబ్బంది పడుతూ వచ్చేవాడు అనమాట. ఆ లాంగ్వేజ్ కూడా ప్రాబ్లం ఉంటది కదా. అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటే లాంగ్వేజ్ వేరు, ఇక్కడ మన ఇండియాలో మన అక్కడ ఆ ఏరియాలో పంజాబ్ లో ఉండే అక్కడ లాంగ్వేజ్ కూడా వేరు. కాబట్టి ఆయన కొద్దిగా ఇబ్బంది పడుతూ వచ్చేవాడు. దాంతో పాటు ఆయనకి వినికిడి లోపం ఉంది, పార్షియల్ డెఫ్నెస్, కొద్దిగా వినికిడి లోపం ఉంది. వినికిడి లోపం ఉండడం వల్ల ఏమైందంటే వాళ్ళు ఏం చెప్తున్నారో ఇంటికి సరిగా అర్థమయ్యేది కాదు. ఈయన చెప్తున్నప్పుడు వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేకపోయేవారు. ఈ విధంగా కొద్దిగా ఆయన యొక్క మిషనరీ వర్క్ మొదట్లో చాలా స్లోగా సాగింది. ఎక్కువ మందిని ఎక్కువ రక్షించలేకపోయినప్పుడు ఆయన ఏమనుకున్నారంటే నేను లాంగ్వేజ్ ఎక్కువ నేర్చుకునే దానికంటే అక్కడ ఉన్న లోకల్ లాంగ్వేజ్ నేను ఎక్కువ నేర్చుకునే దానికంటే దేవుని యొక్క బైబిల్ మరి గ్రంథాన్ని నేను ఎక్కువగా చదవడం మంచిదని చెప్పి ఆయన ఆ గ్రంథాన్ని చదవడం మొదలు పెట్టారు. మరి స్క్రిప్చర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి లాంగ్వేజ్ కంటే స్క్రిప్చర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి మరి ప్రార్థనా జీవితాన్ని ఆయన గడుపుతూ వచ్చేవాడు. ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు అనమాట. బైబిల్ చదవడం, ప్రార్థన చేసుకోవడం. ఈ విధంగా ఉంటుంటే అక్కడ నేటివ్ పీపుల్ ఉంటారు కదా, నేటివ్ పీపుల్ అనేవారు అదేంటి నువ్వు మిషనరీగా వచ్చి నువ్వు మిషనరీ వర్క్ చేయకుండా నువ్వు బైబిల్ చదివి మరి అక్కడే లోపలే ఉంటున్నారు, మీరు ఎక్కువ బయటికి రావట్లేదు అని సస్తమానం కాస్త డిస్కరేజింగ్ గా మాట్లాడేవారు. డిస్కరేజింగ్ గా మాట్లాడినప్పుడు మరి ఈయనకేమో ఆ యొక్క మాట్లాడే విధానం సరిగ్గా ఇది లేక స్లోగా అంత ఎక్కువ మాట్లాడడం రాకపోవడం వల్ల ఆయన లోపలే ఉండి ఎక్కువగా ప్రార్థన చేసేవారు. కానీ వారందరూ ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఈయనకి చాలా బాధ అనిపించింది. ఒకసారి ఏమనిపించింది అంటే తిరిగి అమెరికా వెళ్ళిపోదామా అన్నట్టు ఆయనకి అనిపించింది. తిరిగి మనం అమెరికా వెళ్ళిపోదామా అన్నట్టుగా అనిపించింది. కానీ మళ్ళీ దేవుడు మాట్లాడాడు, నువ్వు ఇండియాలోనే నువ్వు పరిచర్య చేయాలని చెప్పినప్పుడు జాన్ హైడ్ సరే అని చెప్పి మరి దేవుని యొక్క మాటను పట్టుకొని ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నారనమాట. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ 1904లో వాళ్ళకి ఒక కాన్ఫరెన్స్ జరిగింది. మిషనరీస్ కి అక్కడ ఉండే క్రిస్టియన్స్ కి అందరికి అక్కడ కాన్ఫరెన్స్ జరిగింది అనమాట. అంటే వాళ్ళకి ఇయర్లీ వాళ్ళకి కాన్ఫరెన్స్ వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఆ కాన్ఫరెన్స్ పెట్టుకున్నప్పుడు అక్కడ స్పెషల్ గెస్ట్ మంచి స్పీకర్ గా ఎవరిని పిలిచారంటే మరి జాన్ హైడ్ పిలిచారు. జాన్ హైడ్ పెద్ద ఎక్కువ మాట్లాడలేరు, కానీ స్పెషల్ గెస్ట్ కింద మరి ఆయన్ని పిలిచారు. ఆయన పిలిచినప్పుడు ఆయనకి ఇంకా ఎక్కువ భారం ఉంటది కదా, ఎక్కువ ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి సహాయం నేను పంపుకోవాలని చాలా భారం కలిగి ఆయన కూడా ఉన్నాడు. ఆయన ఎక్కడికంటే సిఎల్ కోర్ట్, ఏ ప్లేస్ అన్నది సిఎల్ కోర్ట్ లోకి వచ్చి, అందరూ వింటున్నారమ్మా జాగ్రత్తగా, మీకు లాస్ట్ లో క్వశ్చన్స్ ఉంటాయి, మీరు వినాలి, వినకపోతే మీకు క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేయలేరు, సరేనా? ఓకేనా? సిఎల్ కోర్ట్ లో ఆయన పరిచయం చేయడానికని పిలువబడ్డారనమాట. ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు మరి పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు మరి ఏమైందంటే అక్కడ పంజాబ్ ప్రేయర్ యూనియన్ అని కొంతమందిని అక్కడ క్రిస్టియన్స్ ని కొంతమందిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కొంతమందిని అక్కడ ఏర్పాటు చేసుకొని పంజాబ్ ప్రేయర్ యూనియన్ చెప్పి అక్కడ వాళ్ళందరినీ పెట్టి కూడా ప్రార్థనా సహాయం కొరకు, దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థన చేసేవారు అనమాట. ప్రార్థన చేసేవారు. మీరు ప్రార్థనలో ఉండండి, దేవుడు మరి నడిపించేలాగున మరి మంచిగా అనేక ఆత్మలు రక్షింపబడేలాగున మీరు సహాయం, మరి దేవుని యొక్క సహాయం మీరు
మరి అడుగుతూ రండి అనేసి ఆయన లీడర్ కింద ఉంటూ మరి మరి పంజాబ్ అక్కడ క్రిస్టియన్స్ అందరినీ ఫామ్ చేసి ప్రేయర్ చేసేవారు అనమాట. ఈ విధంగా మళ్ళీ గ్యాదరింగ్ అందరూ వస్తారు కదా, చర్చ్కి అందరూ వస్తారు కదా. ఆ విధంగా వచ్చినప్పుడు ఈయన ఎక్కువసేపు వాక్యం చెప్పలేదంట, ఎక్కువసేపు వాక్యం చెప్పలేదు. జస్ట్ 15 minutes, జస్ట్ 15 minutes వాక్యం చెప్పి తర్వాత ఎక్కువసేపు ప్రార్థనలో నడిపించారంట. 15 minutes వాక్యం చెప్పి 15 minutes ప్రార్థన 15 minutes వాక్యం చెప్పి ఎక్కువసేపు ప్రార్థనలో నడిపించేవారు అనమాట. నడిపించినప్పుడు అక్కడ ఏమైందంటే అక్కడ ప్రార్థన చేస్తారు కదా దానికి ముందు, మరి దానికి ఆన్సర్ గా ఏమైందంటే అక్కడున్న గ్యాదరింగ్ అందరి మీదకి స్పెషల్ అనాయింటింగ్ వచ్చిందనమాట. స్పెషల్ అనాయింటింగ్ అంటే ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ అక్కడ దిగి వాళ్ళందరినీ ఒప్పింపజేసింది. వాళ్ళందరినీ ఏం చేసిందమ్మా? ఒప్పింపజేసింది. వాళ్ళ యొక్క పాపాలు వాళ్ళు ఒప్పుకుండేలాగా పరిశుద్ధాత్మ దేవుడే వారికి అందరికీ సహాయం చేస్తూ వచ్చిన్నాడు. ఈయన చెప్పింది వాక్యం తక్కువే గాని ప్రార్థన ఎక్కువ చేయడం వల్ల ఏమైందంటే పరిశుద్ధాత్మ దేవుడే వాళ్ళందరినీ ఒప్పింపజేసి అనేక మంది అక్కడ రక్షింపబడడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ విధంగా ఆ ప్రేయర్స్ కి ఆన్సర్స్ అవన్నీ జాన్ హైట్ చూసినప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే మళ్ళీ మనము ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలని చాలా పట్టుదల కలిగి ఉన్నాడు. ఆయన ఆత్మల కొరకైన భారం కలిగి అప్పుడు దేవుని అడిగేవాడు. ఏమని అడిగాడు అంటే, నాకు రోజుకి ఒక ఆత్మను నాకు ఇవ్వండి యేసయ్యా అని చెప్పి మరి దేవుణ్ణి అడిగేవాడు. రోజుకి ఒక ఆత్మను అంటే సంవత్సరానికి 365 days ఆర్ 366 days ఉంటాయి కదా. అందుకని నాకు రోజుకి ఒక ఆత్మని ఇవ్వండి యేసయ్యా అని అడిగినప్పుడు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వాళ్ళ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ ఆయన పరిచర్యలో ఉన్నప్పుడు 400 people అక్కడ రక్షింపబడ్డాన్ని జాన్ హైట్ చూశారు. 400 మంది ఆయన ప్రార్థన చేసినప్పుడు 400 మంది రక్షింపబడ్డాన్ని వాళ్ళ జాన్ హైట్ చూశాడు అనమాట. ఆ విధంగా దేవుడు తన ప్రార్థనకు ఆన్సర్ చేస్తూ వస్తున్నప్పుడు తిరిగి మళ్ళీ ఏం చేశాడంటే, నాకు రోజుకి 2 ఆత్మలు కావాలి యేసయ్యా అని ప్రార్థన చేశాడు. నాకు రోజుకి ఎన్ని ఆత్మలు కావాలి? 2 ఆత్మలు కావాలి యేసయ్యా అని ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ దేవుడు ఆ విధంగానే సహాయం చేశాడు. డబుల్ అయిపోయింది అనమాట. అప్పుడు 400 people కదా రక్షింపబడింది. తర్వాత ఇప్పుడు డబుల్ అయిపోయి 800 people మరి ఏమైందమ్మా? 800 people రక్షింపబడ్డారు. ఆ విధంగా దేవుడు ఆన్సర్ చేస్తున్న కొద్దీ ఇంకా భారం ఎక్కువైంది. ఇంకా ప్రార్థన చేస్తే ఏం చేశాడంటే, నాకు ఈసారి 2 members కాదు 4 members కావాలి. రోజుకి 4 members కావాలి, నాకు 4 souls a day కావాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఆయన వచ్చాడు. ఏ విధంగా ప్రార్థన చేస్తూ వచ్చాడంటే, గివ్ మీ సోల్స్ ఓ గాడ్ ఆర్ ఐ డై. గివ్ మీ సోల్స్ ఓ గాడ్ ఆర్ ఐ డై. నువ్వు నాకు ఆత్మలు నువ్వు, లేకపోతే నేను చనిపోతాను. నువ్వు నాకు ఆత్మలు నువ్వు, లేకపోతే నేను చనిపోతాను అని చెప్పి ఆయన ప్రార్థన చేసేవాడు అనమాట. గివ్ మీ సోల్స్ ఓ గాడ్ ఆర్ ఐ డై అనేసి ప్రార్థన చేస్తూ వచ్చేవాడు. ఆ విధంగా ఇప్పటికప్పుడు ఆయన తన యొక్క ఆత్మల కొరకైన భారంతో నాకు ఎంతమంది ఇవ్వండి అని ప్రార్థన చేసేవాడు. ఏ విధంగా ప్రార్థన చేసేవాడు అంటే, ఓవర్ నైట్ అంతా ప్రార్థన చేసేవాడంట. ఇంకా భోజనం లేకుండా కూడా ఒక్కొక్కసారి అసలు భోజనం తినకుండా నిద్ర లేకుండా ప్రార్థనలో ఎక్కువ గడిపేవాడు. ప్రార్థన అయిన శక్తిని బట్టి దేవుడు తనకు సహాయం చేస్తూ వచ్చి ఉన్నాడు. ఒక్కోసారి ఆయన ఒంటికాలు అంటే ప్రార్థన చేసినప్పుడు ఎలా కనిపించదు అంటే, ఒంటికాలతో ప్రార్థన చేస్తున్నాడేమో అన్నట్టుగా ఆయన ప్యాంట్స్ ఆ మోకాల దగ్గర చిరిగిపోయినాయి అంట. ఎందుకంటే ఎక్కువసేపు మోకాల జీవితం అన్నమాట. మోకాల మీదే ఎక్కువసేపు మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తూ తన యొక్క మరి ఆత్మల కొరకైన భారం కలిగి, నాకు ఇంతమంది ఇవ్వమంటే దేవుడు అంతమందిని ఆ రోజుకి దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. అప్పుడు తనగా ఆ బర్త్డేని చూసి చాలా ఆయనకి ఏమని పేరు వచ్చిందంటే, బాగా ప్రార్థన చేయడం వలన ప్రేయింగ్ హైడ్. ఆయనకి ఏమని పేరు అమ్మ? ఇంకొక పేరు ప్రేయింగ్ హైడ్. ఆయన పేరు జాన్ హైడ్ కదా. ఇప్పుడు ఆయనకి ఎక్కువ ప్రార్థనలు, ఎక్కువ దేవునితో గడపడం గురించి ఆయన ఎక్కువ ప్రార్థనలు అందరినీ లీడ్ చేయడము, అందరినీ గ్యాదర్ చేసి ప్రేయర్ చేయడము, లేకపోతే ఈయనే ఒక్కొక్కసారి నైట్ అంతా ప్రార్థన చేయకుండా, లేకపోతే ఒక్కసారి
24 hours కాకుండా ఇంకా ఎక్కువసేపు అలా ప్రార్థనలోనే ఉండిపోయేవారంట. అసలు భోజనం సరిగ్గా తినేవారు కాదంట, సరిగ్గా నిద్రపోయేవారు కాదంట. ఆ విధంగా ప్రార్థనలు ఎక్కువ గడపడం ద్వారా ఆయన డబుల్ 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 అలా డబుల్ చేసుకుంటూ నాకు ఇన్ని ఆత్మలు కావాలి, ఇన్ని ఆత్మలు కావాలని అడిగినప్పుడు 8 ఆత్మలు 10 ఆత్మలు కావాలంటే డేకి అది ఆ విధంగా దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. దేవుడు తనకు సహాయం చేస్తూ వచ్చింది కదా. మరి మనం కూడా ఎంతో భారం కలిగిన వారంగా మనం కూడా ప్రార్థన చేయాలి కదా. జాన్ హైడ్ మరి చాలా భారం కలిగి మరి ప్రార్థన చేసినప్పుడు మరి అనేక మంది రక్షింపబడ్డారు కదా. మరి ఆయన ఇంకొక విషయం ఏంటంటే, నేను దాని గురించి స్టడీ చేస్తున్నప్పుడు ఆయనకు హార్ట్ మరి లెఫ్ట్ సైడ్ ఉండాల్సింది మరి రైట్ సైడ్ కి వెళ్ళిపోయిందంట. చాలా నీరసించిపోయారు. ఎందుకు నీరసించిపోయారంటే ఆయన సరిగ్గా భోజనం చేయకపోవడం వల్ల, సరిగ్గా నిద్రపోకుండా, సరిగ్గా మరి ప్రార్థన 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 అంటూ ఉండడం ద్వారా ఆయన యొక్క ఆరోగ్యం చాలా నీరసించిపోయి మరి అది చూడండి, హార్ట్ కూడా మరి లెఫ్ట్ ఉండాల్సింది రైట్ కి వెళ్ళిందంటే అది మరి ఎంత మరి ఆ విషయం మరి మనం ఒకసారి చూడాలి కదా ప్రభా. మరి అంతగా దేవుడు మరి జాన్ హైడ్ ని వాడుకున్నాడు. దేవుడు అనేక ఆత్మలు మరి రక్షింపబడ్డాయి. ఆయన ఏ ఊరు వాడు? అమెరికా కదా. అమెరికా నుంచి ఇండియాకి వచ్చి ఇండియాలో ఉన్న ప్రజల నిమిత్తం భారం కలిగిన వాడుగా మరి ప్రార్థన చేసి అనేక మందిని రక్షించుకున్నారు కదా. మరి మన భారతదేశంలో మరి మనం ఉన్నాము. మరి మన ఫ్రెండ్స్ కొరకు, మన రిలేటివ్స్ గురించి మరి మనం ఎంతగా ప్రార్థన చేస్తున్నాం కదా. మరి అమెరికా నుంచి వచ్చి జాన్ హైడ్ మరి ప్రార్థన చేసి అనేక ఆత్మలు రక్షించబడడానికి మరి ఆయనకి అంత ఆత్మల కొరకైన భారం కలిగిన వాడుగా మరి జాన్ హైడ్ ఉన్నాడు. మరి మనము మన రిలేటివ్స్ గురించి కానీ, మన ఇంటి వారి గురించి కానీ, లేకపోతే మన ఫ్రెండ్స్ కదా, చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు మనకి హిందూస్ కదా, వాళ్ళ గురించి కానీ, మరి ఇంకా మన దేశ ప్రజల గురించి కానీ మనము ప్రార్థించే వారంగా ఉన్నాం కదా. మరి ఆ భారం మనకి ఉందా కదా. మనం ఒకసారి క్వశ్చన్ మార్క్ చేసుకొని మనము ఆలోచించి మనం కూడా ప్రార్థన చేస్తే కదా మనకి దేవుడు సహాయం చేస్తాడనే విషయాన్ని మనము గుర్తు పెట్టుకోవాలి. పాపి జాన్ హైడ్ చాలా నీరసం అయిపోయి తిరిగి మళ్ళీ అమెరికా వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆయన మళ్ళీ అమెరికా వెళ్ళిపోవాల్సి వచ్చిన తర్వాత మళ్ళీ 1912లో ఆయన చనిపోయారు. 1912లో ఆయన చనిపోయారు అనమాట. ఇక్కడ నుంచి 1910 వరకు ఇక్కడే ఉన్నారు. 1912లో ఆయన మరి అమెరికా వెళ్ళిపోయిన తర్వాత చనిపోయిన వారుగా ఉన్నారు. ఎందుకంటే ఆయన అంత భారం కలిగి, అంత నీరసించిపోయిన శరీరం గురించి అసలు పట్టించుకోలేదు. మరి దేని గురించి పట్టించుకోకుండా ప్రార్థన 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 అంటూ తన ఆరోగ్యం గురించి పట్టించుకొని ప్రార్థన చేసి అనేక ఆత్మలు ఆయన రక్షించుకున్నాడు. కాబట్టి ఆయనకి ఏమని పేరు వచ్చిందమ్మా? ప్రేయింగ్ హైడ్ అనేటువంటి పేరు ఆయనకి వచ్చింది కదా. ఈ విధంగా మనం కూడా మరి ప్రార్థన చేయాలని ఆశ కలిగిన వారంగా మనం కూడా ఉండాలి కదా. మరి భగత్ సింగ్ తాతయ్య గారు మీకు తెలుసు కదా. భగత్ సింగ్ తాతయ్య గారు ఆయన కూడా ప్రేయర్ వారియరే కదా. ఆయన కూడా ప్రార్థనాపరుడు. ఆయన కూడా ఎన్నో ఆత్మలను ఆయన రక్షించారు. ఆయన కూడా ఎప్పుడు మోకాల జీవితమే. ఆయన కూడా ఎప్పుడు మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తూనే ఉన్నారు కదా. మీకు భగత్ సింగ్ తాతయ్య గారి గురించి తెలుసు కానీ మీరు ఎవరు చూడలేదు కదా. మీ మమ్మీ, మీ డాడీ వాళ్ళు, మనక గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు చూసారు కానీ మీరు చూడలేదు. కానీ ఆయన కూడా ఎన్నో ఆత్మలకు కొరకు రక్షణార్థమై ఆయన కూడా మోకాల జీవితం మీద ఆయన ఎక్కువ ఆధారపడుతూ, దేవుని మీద ఆధారపడుతూ కదా వచ్చేవారు అనమాట. ప్రార్థన యొక్క శక్తి గురించి వారికి తెలుసు. మరి మనకు కూడా తెలుసు కదా. మనము వింటూ వస్తున్నప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఎప్పుడు సహాయం చేస్తాడు అంటే మనం ప్రార్థన చేసినప్పుడు మాత్రమే దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం విశ్వాసం కలిగి మనం ప్రార్థన చేయాలి. ఏమి లేకుండా జస్ట్ ఉదయాన్ని లెగిసి జస్ట్ 5 minutes ప్రార్థన చేసేసుకుంటే దేవుడు సహాయం చేస్తాడా అమ్మా? లేదు కదా. మనం లేవగానే గబగబా 5 నిమిషాలు ప్రార్థన చేస్తాము, ఒక 5 నిమిషాలు బైబిల్ చదువుకుంటామో లేదో కూడా తెలియదు. గబగబా చేసేసి మన క్వైట్ టైం మనము ముగించుకునే వాళ్ళం అన్నా. అలా ఉండకూడదమ్మా. మనము దేవుని కొరకు కొంత సమయాన్ని మనము కేటాయించే వారంగా మనము ఉండాలి.
దేవుని కొరకు కొంత సమయం మనం కేటాయించినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇప్పుడు ఆ పాప కూడా, దానియే కూడా తను ఏం చేసింది, ప్రార్థన చేసింది, విశ్వాసంతో ప్రార్థన చేసింది, తనకు కావాల్సింది తను పొందుకుంది కదా. మరి మనం కూడా విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి, మన ప్రార్థన మీద ఎక్కువ ఆధారపడుతూ రావాలి. చూడండి, జాన్ హైడ్ కూడా అనేక ఆత్మలను రక్షించిన వాడుగా ఉన్నాడు కదా. మరి భగత్ సింగ్ తాతయ్య గారు కూడా ఆ విధంగానే ఉంటూ వచ్చారు. మనకి ఇంకా లైవ్ ఎగ్జాంపుల్ కావాలంటే పిల్లలు, లైవ్ ఎగ్జాంపుల్ కావాలంటే మనం రోజు చూస్తున్నాం కదా, ఎవరినమ్మా, మన తాతగారు బాలచంద్ర తాతయ్య గారిని మనం చూస్తూ వస్తున్నాం కదా పిల్లలు కదా. ఆయన కూడా ఎప్పుడు మోకాళ్ళ జీవితమే, ఎప్పుడు మోకరించే ఉంటారు కదా, ఎప్పుడు కదా. మనం కాసేపు మందిరంలో కూర్చొని ప్రార్థన చేద్దాం, మోకరించండి పిల్లలు అంటే ఎంతసేపు మోకరిస్తున్నారమ్మా మీరందరూ? ప్రార్థన చేసినంతసేపు మోకరించి ఉంటున్నారా? లేదు అంటే కాసేపు మోకరించి మళ్ళీ కూర్చొని పోతున్నారా? మనము దాన్ని ప్రశ్న వేసుకోవాలి కదా. మన తాతయ్య గారు ఎప్పుడు ప్రార్థన అంటే మోకరించే ఉంటారు, ప్రార్థన అంటే మోకరించి ఉంటారు, మరి పాటలు పాడేది ఎప్పుడు మోకరించే ఉంటారు. అంతసేపు మోకాళ్ళ మీద ఉంటున్నప్పుడు చూస్తున్నప్పుడు నాకైతే అమ్మో అంతసేపు ఎలా మోకరిస్తున్నారో తాతయ్య గారు అని అనిపిస్తా ఉండేది. కాసేపు మోకరిస్తే నాకు కూడా కాలు తింపులకి వస్తాయి. తాతయ్య గారు ఈ వయసులో 96 + 97, మరి ఆ ఏజ్ లో కూడా తాతయ్య గారు మరి మోకాల మీద అంత ప్రార్థన కలిగి మరి మనలందరినీ నడిపిస్తున్నాడు. మనకి ఆయన ఇన్స్పిరేషన్ కదా, ఇన్స్పిరేషన్ గా మనకి రోల్ మోడల్ గా మనకి తాతయ్య గారు కూడా మనకి ఎదురుగుంటా ఉన్నారు. మనం ఉంటున్నప్పుడు మరి మనం ఏం చేయాలి, మనం కూడా మరి వాళ్ళని ఫాలో అవుతూ రావాలి కదా. మరి మనం కూడా వాళ్ళని ఫాలో అవుతూ రావాలి కదా. ప్రార్థన గురించినటువంటి విషయాలు మనం ఈరోజు తెలుసుకున్నాం. ఇంకొక విషయం ఏంటంటే భగత్ సింగ్ తాతయ్య గారు ప్రార్థన చేసినప్పుడు మరి ఒకసారి ఏరోప్లేన్ మిస్ అయిపోయింది. ఏరోప్లేన్ ఏమైందమ్మా, మిస్ అయిపోయిందంట. ఆయన ట్రావెల్ చేస్తున్నప్పుడు మరి ఆయన తిరిగి ప్రార్థన చేసినప్పుడు ఏమైంది తెలుసా, ఆ ఫ్లైట్ అంట మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చింది కదా. అది అసలుకి పాసిబుల్లా? ఒకసారి ఏరోప్లేన్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి రానే రాదు. కానీ ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ ఏరోప్లేన్ మళ్ళీ తిరిగి వచ్చిందంట కదా. ఇలాంటి విషయాలు మనము మన పెద్దల యొక్క జీవితాల్లో, మన తాతయ్య గారి జీవితంలోనేంటి, ఈ విధంగా జాన్ హైడ్, భగత్ సింగ్ తాతయ్య గారు, ఈ విధంగా మనం ప్రార్థనా జీవితాలు మనం చూస్తున్నప్పుడు మనం ఏం నేర్చుకుంటూ వస్తున్నాం? చూసి ఊరుకుని వదిలేస్తున్నామా, లేదంటే మనం ఏమైనా నేర్చుకుంటున్నామా అనేది ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ అన్నమాట. మనం నేర్చుకోవాలి కదా. మరి ప్రార్థన ద్వారానే మనం అన్ని జయించగలం. ప్రార్థన ద్వారా సమస్తము జరుగుతాయి. మనం ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా కూడా దేవుడు చేయగలిగినటువంటి శక్తిమంతుడు అన్నమాట. సరేనా పిల్లలు, కథ అర్థమైందా? మీరు జాగ్రత్తగా విన్నారో లేదో తెలియదు, కానీ మీకు నెక్స్ట్ మీకు క్వశ్చన్స్ మీకు వస్తాయన్నమాట. క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు దాన్ని ఆన్సర్ చేయాలి, ఆన్సర్ చేసి పంపించాలి. మేము మీకు పంపిస్తాము క్వశ్చన్స్, అవి మీరు ఫోన్స్ లో మీరు ఆన్సర్ చేసి మాకు పంపిస్తే ఎంతమంది ఆన్సర్ చేశారనేది మేము దాన్ని చూస్తాం అనమాట. మీ సండే స్కూల్ టీచర్స్ చూస్తారు, మేము కూడా దాన్ని చూస్తాం. ఓకేనా? మరి చూడండి అమ్మా, మెమరీ వర్సెస్ చూడండి. మెమరీ వర్సెస్ బిగినర్స్ కి, జూనియర్స్, బిగినర్స్ అండ్ ప్రైమరీకి 1 Peter 5:7, 1 Peter 5:7, 1 Peter 5:7 బిగినర్స్ కి, ప్రైమరీకి. జూనియర్స్ అండ్ సబ్ జూనియర్స్ కి 1 John 5:14, 1 John 5:14. చూడమ్మా, సీనియర్స్ కి 2 Chronicles 2వ దినవృత్తాంతములు 7:14 కనిపిస్తుందమ్మా. 2 Chronicles 7:14. సీనియర్స్ కి 2 Chronicles 7:14 చూడండి. అందరూ రాసుకున్నారా? ఓకే, మళ్ళీ చెప్తున్నాను చూడండి అమ్మా. బిగినర్స్ అండ్ ప్రైమరీ 1 Peter 5:7, జూనియర్స్ కి సబ్ జూనియర్స్ కి 1 John 5:14, 1 యోహాను 5:14.
సీనియర్స్ అండ్ ఇంటర్మీడియట్ పిల్లల వాళ్ళకి 2 క్రానికల్స్ 2వ దినవృత్తాంతములు 7:14 ఈ కంటత వాక్యాలు మీరు నేర్చుకోండి, సరేనా కదా. మనం కూడా భారం కలిగిన వారంగా మన ప్రార్థన ఎంత ముఖ్యమో అనేది మీరు తెలుసుకుంటూ వచ్చారు కాబట్టి ప్రార్థన మనం చేద్దాం. మనం 5 నిమిషాల్లో దాన్ని ముగించేద్దాము, లేకపోతే 2 minutes జస్ట్ బెడ్ దిగగానే చిన్న చేసేసి వదిలేద్దాం అన్నట్టు కాకుండా మన దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు, గొప్ప మిరాకిల్స్ చేస్తూ ఉంటాడు. అవన్నీ మనం చూస్తూ వస్తున్నాం కదా. భక్త్ సింగ్ తాతయ్య గారి విషయంలో ఏంటి, జాన్ హైడ్ గారి విషయంలో ఏంటి, బాల్సింగ్ తాతయ్య గారు కూడా మళ్ళీ అందరినీ ఇంకా లీడ్ చేస్తూ ఉన్నారు. అనేక ఆత్మల కొరకు ఆయన కూడా భారం కలిగి ఆయన ఏం చేస్తూ వస్తున్నారమ్మా. మనల్ని ఇంకా ఈ వయసులో కూడా 96 అండ్ ఏజ్ లో కూడా మీరు మరి ఆయన మనల్ని లీడ్ చేస్తూ వస్తున్నారు కాబట్టి మనకు వాళ్ళు ఇన్స్పిరేషన్ గా రోల్ మోడల్ గా ఉంటున్నప్పుడు మనం వాళ్ళని ఫాలో అవుతూ మనం రావాలి. బేర్షెబా గ్రూప్ లో మీకు ఒక లింక్ పెడతారమ్మా, మీరు దాన్ని లింక్ క్లిక్ చేసి మీరు ఆన్సర్స్ చేయాలి. మీరు దానికి ఏం చేయాలమ్మా, ఆన్సర్స్ చేయాలి. దేని గురించి ఆన్సర్స్ చేయాలంటే ఇప్పుడు మీరు విన్న లెసన్ ఇప్పుడు ఏదైతే మీరు లెసన్ విన్నారో ఆ లెసన్ మీద మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు దాన్ని ఎవరైతే ఫస్ట్ 10 members ఆన్సర్ చేస్తారో వాళ్ళకి చిన్న గిఫ్ట్స్ వస్తాయన్నమాట. ఓకేనా. అందరూ మరి లెసన్ జాగ్రత్తగా విన్నారో లేదో, మరి ఇప్పుడు కంగారు పడుతున్నారో మరి నాకు తెలియదు కానీ పిల్లలు మీరందరూ ఆ లెసన్స్ కి మరి రెడీగా ఉండండి. క్వశ్చన్స్ కి మేము ఇస్తాము, అవి లింక్ మీకు పంపిస్తాము, దాన్ని మీరు ఆన్సర్ చేసి మాకు మళ్ళీ తిరిగి పంపించండి. ఓకేనా పిల్లలు. మరి ప్రార్థనా శక్తి గురించి మనం విన్నాం కాబట్టి మనము ప్రార్థన చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిద్దాం కదా. ప్రార్థన చేయడానికి మనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిద్దాము. మన యొక్క తల్లిదండ్రుల కొరకు, మన పేరెంట్స్, మన యొక్క రిలేటివ్స్ గురించి, మన ఫ్రెండ్స్ గురించి, మన దేశం గురించి మనము ప్రార్థన చేసేవారంగా మనం ఉందాం. చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకోండి. ప్రేమ గల పరలోక తండ్రి, మా దేవ, మా రక్షక, ఇంతవరకు మమ్మల్ని కాపాడి నీ కృపలో భద్రపరిచిన విధానం అంతటిని బట్టి అయా నీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా దేవ నాయన, ప్రార్థన ఎలా చేయాలి ప్రభా, ఎంతవరకు చేయాలి, ఏమడిగితే ఎలా సంపాదించుకుంటాం, ఇవన్నీ కూడా ప్రభా నాయన మాకు విపులకరంగా ప్రభా నాయన మీరు బోధించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు ప్రభా. అనేకమైన సత్యాలను ప్రభా నాయన మా ముందుంచి ఉన్నారు, నీకు స్తోత్రములు. నిజమే ప్రభా నాయన, మరి భక్సింగ్ గారి జీవితంలోంచి, అలాగే ప్రభా నాయన అంకుల్ జీవితంలోంచి కూడా ప్రభా మాకు ఎగ్జాంపుల్స్ చెప్పి ఉన్నారు ప్రభా, నీకు స్తోత్రంలో. అన్ని తెలిసినప్పటికీ కూడా ఒకసారి ప్రభా నీ సన్నిధానానికి రావడానికి ప్రభా నాయన మేము మక్కు చూపే వారముగా ఉండం. మమ్మల్ని క్షమించి నాయన తిరిగి ప్రభా మమ్మల్ని పునరుద్ధరించి ప్రభా మమ్మల్ని రివైవ్ చేసి ఉజ్జీవింపజేసి నీ కొరకై వెలిగేడి నాయన మరి దీపములుగా ఉండగలటకు సహాయం దయచేయమని మొరపెట్టుకుంటున్నాం. మా ప్రతి ఒక్క నాయన సండే స్కూల్ బిడ్డలను ప్రభా, ప్రతి ఒక్క సండే స్కూల్ టీచర్స్ ని ప్రభా నాయన మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఉన్నాం. సహాయం దయచేయండి ప్రభా, రివైవ్ చేయండి ప్రభా నాయన. ఎంతగానో ప్రభా ఆత్మలో ఉజ్జీవింపబడిన వారమై ప్రభా నేను నీ సన్నిధిలో ప్రభా ఎక్కువగా మేము గడపగలటకు సహాయం దయచేయమని, రోజు రోజుకి మా యొక్క ప్రార్థనా సమయాన్ని పెంచుకునే వారంగా మేము ఉండగలటకు సహాయం దయచేయమని ప్రభా నాయన. డిటర్మిన్డ్ మైండ్స్ తో మా బిడ్డలు ప్రభా నేను ప్రార్థించాలి, ప్రార్థించి సంపాదించుకోవాలి అని నీ మీద డిపెండ్ అయ్యే బిడ్డలుగా మా బిడ్డలు తయారవగలటకు సహాయం దయచేయమని ప్రభా నాయన. ప్రార్థన సంపన్నులుగా మా పిల్లలను మమ్మలను తయారు చేయవలసిందిగా కోరుకుంటూ విన్న వాక్యాన్ని మర్చిపోకుండా ప్రభా, ఎలాగైతే ప్రేయింగ్ హైడ్ గారి గురించి విన్నారో ఆయన, ఎలాగైతే ఆయన ప్రార్థించాడో, ఎలాగైతే భక్సింగ్ గారు ప్రార్థించారో, ఎలాగైతే నాయన బాలసుందర్ అంకుల్ గారు మరి ప్రార్థిస్తా ఉన్నారు ప్రభా, వాళ్ళను మేము ఇన్స్పిరేషన్ గా తీసుకొని, మా బిడ్డలు ఇన్స్పిరేషన్ గా తీసుకొని ప్రభా నాయన మా యొక్క ప్రార్థనా జీవితాలు మెరుగుపడలాగా మాకు సహాయం దయచేయమని ప్రభా నాయన నిండార్లుగా దీవించవలసిందిగా, నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచవలసిందిగా కోరుకుంటున్నాం ప్రభా. ఇప్పుడు జరగన ఆరాధన క్రమాన్ని ప్రభా మీ చేతులకు అప్పగించుకున్నాం. బలవర్తమానంలోనూ ప్రభా, అలాగే వర్షిప్ మెసేజ్ లో ప్రభా నిలబడుతున్నా నీ దాసులతో
మీరు ఉండండి నాయన. యూత్ మినిస్ట్రీలో మీరు ఉండండి, సాయంత్రం ఇంటరాక్టివ్ క్లాసెస్ లో మీరు ఉండండి అయ్యా. మీ యొక్క ఆధీనంలో ప్రభా సమస్తమును సక్రమంగా నీ నామ మహిమార్థమై జరిగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ యొక్క బీదచిన ప్రార్థన ప్రభేస్ ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ అందరూ క్లాసెస్ అటెండ్ అవుతున్నారా సాయంత్రం? అందరూ సాయంత్రం క్లాసెస్ అటెండ్ అవుతున్నారమ్మా? తప్పకుండా అటెండ్ అవ్వండి. ఓకే నాన్న, కంఠస్థ వాక్యాలు అప్పచెప్పేయండి. ఇంకా ప్రార్థనా జీవితంలో మెరుగుపడాలి, సరేనా? మరి ఆంటీ ఇందాక అనితక్క చెప్పారు కదా, మరి ఫస్ట్ 10 ఆల్ కరెక్ట్ ఆన్సర్ చేసిన వాళ్ళకి ప్రైజెస్ ఉన్నాయంట. కాబట్టి వెంటనే ఆన్సర్ చేయండి. ఆ లింక్ రాగానే మీరు ఆన్సర్ చేయవలసిన పరిస్థితి ఉంది, గుర్తు పెట్టుకోండి, మర్చిపోవద్దు, సరేనా? ప్రైజ్ లార్డ్. మరి